లో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆమేన్. బలవంతుడైన తండ్రి స్తోత్రాలు. బలహీనులమైన మాకు బలము వసగు నిమిత్తము మమ్ములని ప్రభువా బలవంతులుగా మార్చి బలవంతుడైన నీ నిత్య రాజ్యములో మేమును ప్రవేశించులాగున మా కొరకు వచ్చిన తండ్రి స్తోత్రాలు. నరులలో ఒక నరునిగా నా నిమిత్తము వచ్చి వేసిన తండ్రి స్తోత్రాలు. నేను ఎత్తుకునేంత గొప్ప దేవాస్థితిలో నీవు నా కొరకు దిగివచ్చిన తండ్రి స్తోత్రాలు. బలవంతుడవైన నిన్ను నేనా ఇదిగో తనివి తీర నాయన ఈరోజు నా బాలరక్షకుడిగా వచ్చావు గనక ఎత్తుకుని హత్తుకుని పట్టుకుని ముద్దు పెట్టుకునే వరసలోనికి నన్ను మమ్మును రప్పించి మహిమ ఘనత కీర్తి ప్రభావములు మీరు పొందమని వాక్యము మీరై ఉన్నారు గనక బలవంతుడవైన తండ్రి నీ వాక్యమును మేము అర్థము చేసుకునే విధముగా మీ బలాన్ని ప్రదర్శించి నాతో మాతో మాట్లాడమని బలవంతుడైన యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో యెషయా ప్రవక్త రాసినటువంటి ఈ ప్రవచనాన్ని మనము ధ్యానం చేసినప్పుడు ఏలయనగా మనకు శిశువు పుట్టేను అనే మాట మరి 710 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ముందుగా ప్రవచించిన వారై ఉన్నారు అనే విషయాన్ని మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. పుట్టేను అనే మాట ఇంకా పుట్టక ముందే ఆయన దేవుని యొక్క దివ్య దర్శనాన్ని ఎరిగిన వారిగా ఆయన చక్కగా వ్రాస్తూ ఉన్నారు. ఈ బలవంతుడైనటువంటి దేవుడట బెత్లెహేము పురములో మహాబలిష్ఠుడైనటువంటి దేవుడు ఒక చిన్న బాలునిగా జన్మించుట అనేది ఈ రోజున మనము ఎరిగిన వారముగా కనబడతా ఉన్నాం. మహాదేవుని యొక్క శక్తి సామర్థ్యాలు మన యొక్క జ్ఞానమునకు మించినవి. అయితే బలహీనులైనటువంటి ప్రజలను బలపరుచు నిమిత్తము, భాగ్యవంతులు చేయుట నిమిత్తము, మరి మన జీవితాల్లో బలమైన కార్యాలు జరిగించు నిమిత్తమట యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వస్తారని వ్రాస్తారు ప్రవక్త అంటే బలవంతుడిగా జన్మించుననే ప్రవచనాన్ని యెషయా గారి ద్వారా దేవుడు ప్రవచించిన వారై ఉన్నారు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంట? మనం ఇప్పుడు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు? బలవంతుడైన దేవుడు. ఈ మాటను ఒక్కసారి మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ బలవంతుడైనటువంటి దేవుడు ఏమేం బలమైనటువంటి కార్యాలు చేశారు అని ఆలోచన చేసినట్లయితే యోబు గ్రంథకర్త సహకరించండి. యోబు గ్రంథం ఒక్కరు క్షుణ్ణంగా చదివేవారు, స్పష్టంగా చదివేవారు చదవండి. యోబు గ్రంథం 36వ అధ్యాయము 7వ లేఖనములో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఈ దేవుడట బలవంతుడే, కానీ నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని చూడండి ప్రియులరా, మనము ఆలోచన చేసినట్లయితే ఆయన ఎవరిని కూర్చోబెడతారట? నీతిమంతులైనటువంటి వారిని. లేక మనము ఆలోచన చేసినప్పుడు ఈ గ్రంథకర్త మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మరి నీతిమంతులైనటువంటి వారితో ఆయన ఏం చేస్తాడట? వారిని కూర్చుండబెట్టును. దేవుడు ఎవరితో, ఎవరి యొక్క సహవాసానికి వచ్చినటువంటి వారిని చెప్తున్నారంటే నీతిమంతులను ఆయన చూడకపోడు. ఎవరిని చూస్తున్నాడు ఆయన? నీతిమంతులు, నీతి ప్రవర్తనను ఆయన ఎరిగిన వారై ఉన్నారు. ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ నీతిమంతులను ఆయన చూస్తూ ఏం చేస్తున్నాడంటే సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును, వారు గణపరచబడుదురు అనే మాట ఈ లేఖన భాగములో మనం చదువుతూ ఉన్నాము. నీతిమంతులను ఆయన నిశ్చయముగా చూస్తూ ఉన్నారు. చాలామంది అనుకుంటారు, ఇదిగో మేము ఎంత నీతిగా ఉన్నా కూడా దేవుడు మమ్మల్ని చూడడం లేదు అని అనుకునేటువంటి సమాజంలో మనం ఉన్నాం. కానీ నీతిమంతులను ఆయన చూడకపోడు. ఆయన నిత్యము నీతిమంతులను చూస్తున్నాడు.
మరి ఒకానొక దినమందు ఒకానొక సమయమందు ఆయన ఏం చేస్తాడంటే మరి రాజులతో పాటు సింహాసనం మీద కూర్చున్న రాజులతో పాటు ఆయన వారిని నిత్యమును కూర్చుండబెడతారట. ఒక్కరోజు కూర్చోవడం కాదు, నిత్యము కూడా కూర్చుండేటువంటి అర్హత దేవుడు మనకిస్తారట. కీర్తనకారులు మాట్లాడుతూ 89వ కీర్తనలో 9వ శరణాన్ని చదివినట్లయితే చూడండి ప్రియులరా, ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అంటే, సముద్రపు పొంగు అణుచువాడవు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని వేయుచున్నావు. ఇలా చూసుకుంటూ వెళ్తే మరి ప్రియులరా 17 వచనాలు కూడా ఆయన యొక్క బలమును గురించే వ్రాయబడి ఉన్నది. ఆయన యొక్క బలము ఎలాంటిదో, ఈ యొక్క బాహు కలిగినటువంటి దేవాది దేవుని యొక్క బలము ఎలాంటిదో ఈ గ్రంథకర్త మరి యజ్రీయుడైనటువంటి ఏతాను గారు ఈ యొక్క దైవ జ్ఞానములో రాసిన వారై ఉన్నారు. కనుక దేవుడు ఏమై ఉన్నారంటే బలవంతుడైన దేవుడై ఉన్నాడు. 13వ వచనానికి వస్తే, పరాక్రమము గల బాహు నీకు కలదు. ఏ బాహు ఉందంట? పరాక్రమము కలిగిన బాహువు. నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. దేవుని యొక్క హస్తం ఏమై ఉన్నది? ఆయనే బలవంతుడు అనుకుంటే ఆయన హస్తము బలమైనది, ఆయన దక్షిణ హస్తం ఏమై ఉన్నదంటే ఉన్నతమైనది. 17వ వచనాన్ని చూస్తే, వారి బలమునకు అతిశయాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. మనంతటికి మనం హెచ్చింపబడడం లేదు, మనంతట మనం ఏం చేయలేము. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట? బలాతిశయుడు. మరి తన బలాన్ని ఇచ్చి వారి బలమునకట అతిశయాస్పదముగా నిలబడ్డారు. అందుకే ఆయన దయచేత మన కొమ్ము ఏం చేయబడుతుందంటే హెచ్చింపబడుతుందనే విషయాన్ని ఇక్కడ గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నవారై ఉన్నారు. కనుక ప్రియులరా, దేవుడు మహాబలము కలిగినటువంటి దేవుడై ఉన్నారు. 81వ కీర్తనలో కూడా ప్రారంభ శరణాన్ని చదివినట్లయితే ఇక్కడ మరి ఒక మాట కనబడుతుంది, మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయుడి. మనకేమై ఉన్నాడంట? ఆయన బలహీనులము నేను చాలా బలహీనరాల్ని అనుకుంటాను చాలా సమయాల్లో. కానీ దేవుడు అంటున్నాడు, మనకి బలమై ఉన్న దేవుణ్ణట ఆనందగానములతో ఆయన్ని నింపాలట. యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయాలటండి. చూడండి ప్రియులరా, బలహీనత వచ్చేటప్పుడే ఎక్కడికి రావాలి? బలవంతుడైన దేవుని దర్శనం కొరకు రావాలి. చాలామంది అంటారు, బలహీనత వచ్చింది కదండి, అందుకేనండి మరి ఇదిగో మంచం పట్టాను కదా, రాలేకపోతున్నాను కదా అనుకుంటాం చాలా సందర్భాల్లో. కానీ దేవుడు అంటున్నాడు, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయడానికి దేవుని సన్నిధిలోనికి మనము రావాలి. బలహీనత తట్టు చూడకు, బలవంతుడైన దేవుని వైపు చూస్తే మన బలహీనత పోని ఏమవుతుందట? బలం కలిగి మనం జీవించగలుగుతూ ఉంటాం. అందుకే బలమైనటువంటి దేవుడుగా ఆయన లోకంలోనికి వచ్చారు. 29వ కీర్తన 4వ శరణాన్ని చూసినట్లయితే, 29వ కీర్తన 4వ శరణములో యెహోవా స్వరము బలమైనది, దేవుని స్వరమే బలమైనదట. యెహోవా స్వరము ఏం చేస్తుందట? ప్రభావము కలిగినదిగా కనబడతా ఉంది. దేవుని స్వరము బలమైనది. ఆ స్వరమట ఏం చేస్తుందంటే, చూడని ప్రియులరా, మనం ఆలోచన చేయాలి. ఆయన స్వరములో కూడా బలము ఆయన కలిగి ఉన్నవారై ఉన్నారు. అందుకనే మనము ఆయన స్వరమును మనం ఎరిగిన వారముగా ఉండాలి. మన స్వరం ఒకవేళ పోయినా దేవుని స్వరముతో దేవుని మనము గణపరిచే వారంగా ఉండాలి. ఆయన యొక్క స్వరము ప్రభావము గలది. అందుకని మనము కూడా స్వరమెత్తి ఆయన్ని గణపరిచామనుకోండి, ఆయన స్వరము బలమైనది కనుక మనకి కూడా బలమైనటువంటి స్వరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఆరాధిస్తున్న దేవుడు ఇప్పుడు ఏమై ఉన్నాడు అంటే, దేవుడు బలవంతుడైన దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఒక బలహీనుడిని మనం ఆరాధించటం లేదు, బలవంతుడైన దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామంటే ఆరాధిస్తున్నాము. మరి ఆరాధించడం ద్వారా దేవుడు మనకి ఏమనుగ్రహిస్తాడంటే బలాన్ని అనుగ్రహిస్తానని తన గ్రంథములో ఆయన లిఖించిన వారై ఉన్నారు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయాన్ని చూసినట్లయితే, దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో 29వ అధ్యాయం 11వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది, భూమి ఆకాశములు అందున్నవన్నీ ఎవరి వశమటండి?
దేవుని వశము. ఏది కూడా మనము మరి కలుగు చేయలేదు, మనము ఏమీ చేయలేము. కానీ అన్నీ కూడా ఏమైనట, దేవుని యొక్క వశమై ఉన్నవి. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును కూడా. అందుకని ఈ మాట యోహాను గారు కూడా తెలియజేశారు. ఆయన లేకుండా ఏది కూడా కలుగలేదు, ఆయన వల్లనే సమస్తము కలిగినవి, ఆయన వశమై ఉన్నవి ఈ సమస్త భూమి, ఈ సమస్త భూమండలము. అందున్న మనము కూడా దేవుని వశమై ఉన్నాము. కనుక ఇక మనము చదివినట్లయితే మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. దేవునికి ఏం చెల్లుతున్నాయంట? మహత్యము కలిగిన మహారాజు అంటాము, పరాక్రమము కలిగిన దేవాది దేవుడు అంటాము, ప్రభావము కలిగిన దేవుడు అంటున్నాము. అలాగే తేజస్సుతో నింపబడినవాడా అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. ఘనత నీకే చెల్లునుగా. కానీ దేవుని మనము గౌరవపదంగా పిలుస్తూ ఉన్నాం. అవన్నీ ఎవరికి చెందును అంటే దేవాది దేవునికే చెందుతున్నవి. మహత్యము గల మహారాజా అని ఎవరినైనా మనం పిలుస్తామా? ఆ ఒక్క పేరు దేవునికి మాత్రమే వాడతాం. మహత్యము కలిగినటువంటి మహా గొప్ప దేవుడు అని, ఆయన ఆకాశం అందున్నాడని, పరాక్రమం కలిగినటువంటి వాడని, ప్రభావం కలిగిన వాడని, తేజోమయుడని ఆయన నిత్యం కూడా మనం ఏం చేస్తున్నాం? కొనియాడుతూ ఉన్నాం. ఆ ఘనత ప్రభావములు దేవునికి మనము అర్పిస్తూ ఉన్నాం. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. రాజ్యం ఎవరిదండి? ఆ రాజ్యములో బలవంతుడు ఎవరండి? ఆ బలవంతుడైన దేవుని నమ్ముకునే బిడ్డలు ఎలా ఉంటారండి? బలవంతులుగా ఉంటారు. కనుక రాజ్యము దేవునిది. ఆ బలవంతుడైనటువంటి దేవుని రాజ్యములో ఉన్న బలహీనులుగా మనం ఉండమండి. బలవంతుడైన దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనలను కూడా దేవుడు ఏం చేస్తాడంటే బలవంతులుగా దేవుడు మార్చేవాడై ఉన్నాడు. అందుకనే దేవుడు తన ప్రజలకు ఏమో ఇస్తాడంటే బలాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కీర్తనకారులు అన్నారు, ఒక మాట చదువుదాం. 29వ కీర్తన 11వ శరణాన్ని చూసినట్లయితే, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. దేవుడు తన ప్రజలకు ఏమిస్తాడట? బలాన్ని అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవుడు మనకి ఏమిస్తున్నాడు? ఎందుకు మందిరానికి రావాలి అంటే బలహీనతతో ఉన్నటువంటి మనం బలం తెచ్చుకోవాలంటే ఇది ఎక్కడ దొరుకుతుంది? ఏ మార్కెట్లో దొరుకుతుంది? ఎవరిస్తారు మన ముఖం చూసి అంటే చాలామంది అనుకోవచ్చు, ఈ డాక్టర్ కాదు ఆ డాక్టరు. ఇదిగో సొమ్మున్నంతసేపు కూడా డాక్టర్లు ఎంతోమంది ఈ రోజుల్లో వ్యాపారం కింద మార్చేశారు. అవునా కదండి? వైద్యాన్ని కూడా ఏమైపోయిందండి? వ్యాపార వ్యవస్థ అయిపోయింది. ఇదిగో పలానా పేరు కాదు పలానా పేరు అని వ్యాపారముగా వైద్యం కూడా మరి ఎంతో చక్కగా వాడబడతా ఉంది. కానీ దేవాది దేవుడు ఏమిస్తానంటున్నాడంటే చూడండి, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. నేను బలహీనునండి అని అనుకోవలసిన పని లేదు మనకి. బలవంతుడైన దేవుడు ఉండగా మనము బలహీనులము కాలేము. అందుకనే దేవుడు బలమిచ్చేవాడు కనుక బలహీనత వైపుకు చూడక ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి. నిర్గమాకాండం 13వ అధ్యాయము 3వ లేఖనాన్ని మనము ధ్యానం చేసినట్లయితే, నిర్గమాకాండం 13వ అధ్యాయము 3వ లేఖనములో మోషే గారు తన ప్రజలతో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మీరు దాస్య గృహమైన ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన దినము జ్ఞాపకం చేసుకోండి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించెను. దేని చేత రప్పించాడటండి? తన బాహుబలము చేత. కేవలం దేవుడు తన బాహుబలము చేత. ఏదైనా ఒక ఆయుధం వాడాడా అనడానికి లేదు, ఏదైనా ఒక మంత్రాన్ని మంత్రించాడా అనడానికి లేదు, ఏదైనా మాయ చేశాడా అనడానికి లేదు. కేవలం దేవుడు తన బాహుబలము చేత ఏం చేశాడంట? వారందరినీ బయటికి రప్పించారు. ఒక్కరా ఇద్దరా అండి? అంత లక్షల మంది విస్తరించినటువంటి ఇశ్రాయేలీలనంట దేవుడు తన బాహుబలముతో బయటికి రప్పించారు, విడుదలనిచ్చారు. అందుకనే దేవుడు బలమైన దేవుడు. తన బలము చేత తన ప్రజలను ఏం చేశాడండి? విమోచించాడు. ఇంకా మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం. 47వ వచనాన్ని చూసినట్లయితే కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని
ఈ జనులందరూ లేక ఈ దండువారందరూ తెలుసుకుంటారు, యుద్ధం యెహోవాదే. దేవుడు ఒక కత్తి పట్టుకునో లేకపోతే ఒక ఈటి పట్టుకునో లేక యుద్ధం చేస్తాడని ఎవరైనా అనుకుంటారేమో, అలా కాదు అని వారు తెలుసుకోవడానికంట మరి ఈ దండువారందరూ తెలుసుకోవాలనంట అక్కడ దావీదు చిన్నవాడు ప్రకటిస్తూ ఉన్నాడు, యుద్ధం యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును. దేని చేత అప్పగిస్తాడు? దేని చేతనైనా అప్పగించాడు. అందుకే నమ్మేవాడు ఎవడైనా కానీ నమ్మేవాడు ప్రియులరా తనివి తీర నమ్మాలి, నిశ్చయముగా నమ్మాలి, జరుగుతుందని నమ్మాలి. దావీదు చేతిలో ఏమైనా ఉందా? కత్తి ఉందా? ఈట ఉందా? బల్లెం ఉందా? పొడవడానికి ఏదైనా ఆయుధాలు ఇచ్చారు కానీ వాటిని దేన్ని కూడా ఆయన వాడలేదు, ఉపయోగించలేదు. అవి నాకు అవసరం లేదన్నారు. యుద్ధం యెహోవాయే అన్నాడు. కానీ ఆయన చేతిలో ఏమీ లేకపోయినా అదే మన గురువర్యులు ఫాదర్ ఎం దాదస గారు మనకు నేర్పించారు. చేతిలో పైసా అయినా లేనప్పుడు రేపు వెళ్ళి పేదలకు సంతార్పణ ప్రకటించు, రెడీ అనే వారంగా దేవుడు మనకి దైవజనుని ద్వారా నేర్పించారు. చేతిలో పైసా ఉంటే పోనీ ఏదైనా చేయమంటే చేయొచ్చు, పైసా లేనప్పుడు పేదలకి సంతార్పణ ప్రకటించమంటే ఎక్కడొస్తాయి? అదే ఏర్పాటు బైబిల్ మిషను. వెయ్యండి మోకాళ్ళు, చేయండి సన్నిధి, దేవుడే ఇస్తాడు అని దైవజనులు మన గురువర్యులు ఫాదర్ ఎం దాదస గారు నేర్పించిన వారై ఉన్నారు. ఇప్పుడు దావీదు చేతులు ఏమీ లేదు కానీ ధర్మశాస్త్ర గ్రంథం ఎరిగిన వాడుగా, దైవ సన్నిధి అనే అనుభవం కలిగిన వాడుగా దైవ సన్నిధి లోపలికి వెళ్ళట, ఆయన దేవుని యొక్క అంతరంగాన్ని దృష్టించట, ఒకే ఒక గులకరాడుతో ఆ ఫిలిష్తీయుని చేరువుకి వెళ్ళి మరి ఒకే దెబ్బతో ఆయన ఏం చేశాడు? కొట్టి చంపేశాడు. ఈ శక్తి ఎక్కడిది? ఈ బలం ఎక్కడిది? ఈ పరాక్రమం ఎక్కడిది? ఈ బాహు ఎక్కడిది? అందుకని బలవంతుడైన దేవుణ్ణి నమ్ముకున్న మనము బలహీనము కాము అని గుర్తించాలి. అయ్యో నాకేమీ లేదు, నేను బలహీనుడిని అని అనుకుంటే ఎప్పటికీ నువ్వు బలహీనుడవే, ఎప్పటికీ ఏమీ ఉండదు. కానీ మన దేవుడు ఏమై ఉన్నాడంటే శ్రీమంతుడై ఉన్నాడు, బలవంతుడై ఉన్నాడు, గొప్పవాడై ఉన్నాడు, పరాక్రమం కలిగిన వాడై ఉన్నాడు, బాహు కలిగిన వాడై ఉన్నాడు, ఆయన సమస్తాన్ని జయించిన వాడై ఉన్నాడు. ఆయన పిల్లలను కూడా ఇవన్నీ కూడా చేయిస్తాడు అని మనం నమ్మాలంతే. చూడండి పిల్లలు, ఎవరికి దేవుడు తన బలాన్ని అనుగ్రహిస్తాడంటే తన ప్రజలకు దేవుడు బలాన్ని అనుగ్రహిస్తాడు అని మనము విశ్వసించిన వారమే ఉన్నాము. ఇంకా ఎవరికి తన బలాన్ని ఇస్తాడు అంటే రెండవదిగా యథార్థంగా నడుచుకునే వారికి దేవుడు తన బలాన్ని ఇస్తాడటండి. ఎలా నడవాలటండి? దైవ సన్నిధిలో దేవునితో ఎలా నడవాలంటే లోకములో ఉన్న మనము లోకము యొక్క తీరులో నడవకూడదు, యథార్థంగా నడవాలంట. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ లేఖనాన్ని చదివినట్లయితే, తన ఎడల యథార్థముగా నడుచుకుని వారికి తన ఎడల యథార్థంగా నడుచుకుని వారిని బలపరచుటకై యెహోవా కన్నులు లోకమంతటా కూడా సంచరిస్తూ ఉన్నాయి. చూడండి పిల్లలు, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి దేవుని దృష్టి లేక కను దృష్టి లోకమంతటా కూడా సంచారం చేస్తుంది. చాలామంది అనుకోవచ్చు, ఎన్ని చేసినా ఏం చేసినా ఎవడు చూస్తాడు, ఎవడు చూసి వచ్చాడు, మేము ఇంత ప్రయాసపడుతున్నాం ఎవడు చూస్తాడు, వాళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళు చూస్తారా? కానీ దేవుని నేత్రాలట యథార్థంగా నడుచుకునే వారిని ఏం చేస్తున్నాయి? ఆయన చూస్తున్నాడు ప్రియులరా. లోకమంతటా సంచారం చేస్తుంది ఆయన కనుదృష్టి. కాబట్టి ఈ విషయం అందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధాలే కలుగునని ఒక ఆయన అక్కడ గద్దిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, ఎవరు చూడడం లేదనుకోవడం అజ్ఞానం. దేవుడు చూస్తున్నాడు, నా యథార్థత చూస్తున్నాడు, నా భక్తిని చూస్తున్నాడు, నా విశ్వాసం చూస్తున్నాడు, నా నీతిని చూస్తున్నాడు అని మనం ఏం చేయాలంటే యథార్థంగా నడుచుకునే వారంగా ఉండాలట. సామెతల గ్రంథం రాసిన సొలొమోను అంటాడు 28వ అధ్యాయము మరి ప్రియులరా 10వ వచనాన్ని చదివినట్లయితే, చూడండి ప్రియులరా, మరి ఒకసారి చదువుదా. యథార్థవంతులను కనుక మనం ఏం చేయకూడదు అని అంటే యథార్థవంతులనంట మరి దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుంటారు. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించకూడదు. ప్రియులరా, యథార్థవంతులను యథార్థంగా నడుచుకునే వారిని మేలైన దాన్ని వారు స్వతంత్రించుకునేటట్లుగా దేవుడు అనుగ్రహిస్తారు. అదే గ్రంథకర్త చూడండి ప్రియులరా 3వ అధ్యాయములో మాట్లాడుతూ మరి ఒక మాట తెలియజేశారు 32వ వచనములో.
కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. ఎవరికి తోడుగా ఉంటాడు? బలవంతుడైన దేవుడు ఎవరికి తోడుగా ఉంటారట? యథార్థవంతులకు తోడుగా ఉంటారట. నాకెందుకు తోడుగా ఉంటారు అంటారు చాలామంది. దేవుడు ఎందుకు తోడు ఉండాలా? యథార్థత లేనప్పుడు నీతో ఎందుకు నడవాలా? ఆయన యథార్థంగా ఉంటే నీతో నిత్యముగా ఇమ్మానుయేలుగా బలవంతుడిగా నీతో నిత్యము నడుస్తాడు. దైవజనుడు దేవదసాయి గారు అన్న, నిత్యము నా యొద్దనుండా నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఎవరితో ఉండటానికి? యథార్థవంతులతో ఉండడానికి. చూడండి ప్రియులరా, మరి బలహీనలను బలపరచడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే, నువ్వు నీతి కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే నీతో నిత్యముగా ఎవరున్నారు? ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు ప్రియులరా నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా బలవంతుడైన దేవుడు నిత్యంగా మనతో నడుస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలా. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఎవరికి దేవుడు బలాన్ని ఇస్తాడు అంటే, దేవుని సేవకులకు దేవుడు బలాన్ని అనుగ్రహిస్తాడటండి. ఎవరికండి? దేవుని సేవకులకు. దేవుని సేవకులు అంటే దేవుని పని చేసేవారికి, నీవైనా నేనైనా ఎవరైనా కావచ్చు, దేవుని పని చేసేవారు ఎవరికైనా కూడా దేవుడు తన బలాన్ని అనుగ్రహిస్తారు. కీర్తనకారులు మాట్లాడుతూ 86వ కీర్తన 16వ శరణములో ఈ మాట వ్రాసిన వారై ఉన్నారు. నీ సేవకునికి నీ బలాన్ని అనుగ్రహించుము అడుగుతూ ఉన్నాడు. ప్రియులరా, దేవుని యొక్క సేవకులకు దేవుడు బలాన్ని అనుగ్రహించేవారై ఉన్నారు కనుకనే మరి ఆ బలము కొరకు ఇక్కడ భక్తుడు వేడుకుంటూ ఉన్న సందర్భాన్ని ఈ లేఖనంలో మనం చూస్తున్నాము. మరి అక్కడ 86:16లో నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహము, నీ సేవకురాలు కుమారుని రక్షించుము అంటున్నాడు. ఎవరి తట్టు తిరగాలి ఇప్పుడు మనము? దేవుని తట్టు, కరుణించే దేవుని తట్టు మనం తిరిగామనుకోండి, మనకి బలము అనుగ్రహింపబడుతుందట. అందుకని ప్రియులరా, మరి ఈ గ్రంథములో మనం చూసినట్లయితే ఎజ్రా కానీ, పౌలు కానీ, అపోస్తలులు కానీ, గిద్యోను కానీ, దావీదు కానీ, ఇలా భక్తులందరికీ దేవుడు తన బలాన్ని ఇచ్చి ఏం చేశాడంటే నడిపించుకుంటూ వచ్చాడు. ఎజ్రా గ్రంథాన్ని ఒకసారి చదివినట్లయితే 7వ అధ్యాయం 28వ వచనములో ఒక భక్తుణ్ణి, దేవుడిని యెహోవా హస్తం మాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు. చూడండి ప్రియులరా, ఎవరి హస్తమట? దేవుని హస్తం మాకు తోడైంది కాబట్టి దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు కనుకనే మేము ఈ కార్యాలు చేయగలుగుతున్నాం అని భక్తులైన వారు చక్కగా మాట్లాడగలుగుతూ ఉన్నారు. దేవుని యొక్క బలము లేక దేవుని యొక్క బాహువు మనకి తోడైంది కనుకనే దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుని హస్తం నాకు తోడుగా ఉంది కాబట్టి నేను బలపరచబడి నాతో కూడా వచ్చేటకి ఇశ్రాయేలు ప్రధానులను సమకూర్చి తిని. చాలామంది అనుకుంటారు నేను కాబట్టి నడిపించేస్తున్నాం. మనమెవరం అండి నడిపించడానికి? చాలాసార్లు అనుకుంటా ఉంటాం మూర్ఖించి, నేను కాబట్టి ఈ పనులు చేసేస్తున్నాం అనుకుంటాం. కాదు, మన ముందు నడిచేటువంటి ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవం నేడు నీకు నాకు ముందుగా ఉండి ఆయనే మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నారు. ఎజ్రా గారు అంటున్నారు, ఆయనే నా ముందు నడిపిస్తున్నాడు. నాతో కూడా రావడానికి ఇశ్రాయేలు ప్రధానులను సమకూర్చడానికి గల కారణం ఏంటంటే నన్ను ఆయన హస్తం నాకు తోడుగా ఉంది, నేను బలపరచబడ్డాను, అందుకే ఈ గొప్ప కార్యాన్ని నేను చేయగలుగుతున్నాను అంటున్నాడు. ఇలాగున మాట్లాడిన వారు ఎందరో పరిశుద్ధ లేఖనములో మనం చూడగలుగుతూ ఉంటాం. దేవుని వలన బలము నొందినటువంటి భక్తులను చూసినట్లయితే కీర్తనకారులు 84వ కీర్తన 5వ శరణములో రాశారు, నీ వలన బలము నొందు మనుష్యులు ధన్యులు. దేవుని వలన బలం పొందుకున్న మనుషులు ధన్యులుగా ఉంటారు. కాబట్టి మనకు ఎవరి వలన కలగాలి బలము అంటే? దేవుని వలన కలగాలంటే నిశ్చయముగా ఆరాధన దినాన్ని చాలా భక్తితో ఆచరించాలి. ఆరాధన దినాన్ని ప్రియులరా దేవుని సన్నిధిలో దేవునితో గడిపామనుకోండి, దేవుడు తన బలాన్ని మనకి అనుగ్రహిస్తారు. దేవుని యందు నివసించువారు ధన్యులుగా ఉంటారు. దేవుని యందు సహవాసం చేసేవారు బలవంతులుగా ఉంటారు. అందుకని నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. దేవునితో నడిచేటప్పుడు వారికి అవి అతి ప్రియములుగా ఉంటాయి. కాబట్టి దేవునితో మనం నడిచే వారంగా ఉండాలి. చూడండి ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి గిద్యోను అంటాడు 7వ అధ్యాయం 9వ వచనంలో, మరి న్యాయాధిపతుల గ్రంథం, నీవు లేచి దండు మీదకి పోయి నీ చేతికి దాన్ని అప్పగించేదని అంటున్నాడు. ఈ రాత్రి యెహోవా అతనితో మాట్లాడుతూ ఉన్నాడు,
దండు మీదకి పో అని చెప్పేటప్పుడు మరి ఏమని మాట్లాడాడంటే, నీ చేతికి దాన్ని అప్పగిస్తాను, పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పోరాతో కూడా దండుకు దిగిపోము. చాలామందికి ఎంత చెప్పినా చాలా భయంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు దేవుడు అభయమిస్తూ అంటాడు. ఇక్కడ ఒక వ్యక్తిని జోడు చేసి అంటున్నాడు, పోరా ఉన్నాడు కదా, ఆ పోరాతో కూడా దండులోనికి వెళ్ళిపో అని అంటున్నాడు. వారు చెప్పుకొనిచున్న దానిని వినిన తర్వాత, నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా, అతడును అతని పనివాడైన పోరాయును ఆ దండులోనున్న సన్నదుల యొద్దకు పోయిరి. మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు వారిను లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండి ఉండిరి. వారి ఒంటిలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండేను. గిద్యోను వచ్చేటప్పుడట ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరిస్తూ ఉన్నాడు. ఎట్లనగా, నేను ఒక కలగంటిని, అదేంటంటే యవల రొట్టి ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఈ యొక్క గుడారమునికి వచ్చి దాన్ని పడగొట్టి తల క్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను. దేవుడు ముందుగా ఎలా చెప్తూ ఉన్నాడు చూడండి ప్రియులారా. దేవుడు గిద్యోను ద్వారా గొప్ప కార్యాన్ని చేశారు. మరి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము మనము ఎరిగిన వారమై ఉన్నాము. గిద్యోను గోధుమలను దొల్లగొట్టుకుంటున్న సందర్భములో దేవుని దూతొచ్చి అంటున్నారు, పరాక్రమము గల బలాఢ్యుడా అని దేవుడు పిలవగా, దేవునికి లోబడినటువంటి గిద్యోనుకు దేవుడు ఈ హస్తం తోడుగా ఉండి అక్కడ గొప్ప కార్యాన్ని చేశారు. ఆ గొప్ప కార్యం మనం చూస్తాము 17వ వచనంలో. ఇదిగో నేను వారి దండు కొనకపోవచ్చున్నాను, నేను చేయనట్లు మీరు చేయాలి. నేనును నాతో ఉన్నవారందరూ బోర్లు ఊదినప్పుడు మీరును దండు పాలమంతటి చుట్టూ బోర్లను ఊదుచు యెహోవాకును గిద్యోనునకును విజయమని కేకలు వేయవలనని చెప్పాను. ఇప్పుడు ఎవరికి విజయం వచ్చిందండి? ఎవరికి వచ్చింది? ఇశ్రాయేలీలైన వారికి దేవుడు జయాన్ని ఇచ్చిన వారై ఉన్నారు. నమ్మాలట, మనము బలవంతుడైన దేవుడు చేసిన కార్యాలనట మనము నమ్మినట్లయితే అక్కడ ఏమీ లేదండి. వాళ్ళు ఏం పట్టుకున్నారు చెప్పండి? బోర్లు పట్టుకున్నారు, కొండలు పట్టుకున్నారు, దివిటీలు పట్టుకున్నారు. వాటితోనే దేవుడు గొప్ప విజయాన్ని అక్కడ అనుగ్రహించారు. అందుకని అక్కడ ఆయుధం ముఖ్యం కాదు, దేవుని మాట మాత్రమే ముఖ్యము. ఆయుధం ఏం వాడారు అనేది ముఖ్యం కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట ఏంటి అదే మనకి చాలా ప్రాముఖ్యం. అందుకని వాగ్దానములు నమ్మండి అన్నారు దైవజనులు. ఏం నమ్మాలంట? వాగ్దానాలు చూసి నమ్మాలట. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఆయుధం ముఖ్యం కాదు. దావీదు చేతిలో ఏముందయ్యా అంటే గులకరాయింది. ఆ గులకరాయి ఈ రోజు నేను తీసుకుని ఒక వ్యక్తిని కొడతానంటే చచ్చిపోడు ఎవరు కూడా. కానీ అక్కడ ఆయుధం కాదు ముఖ్యం, దేవుని నోట నుండి వచ్చే మాటే ముఖ్యము. అందుకని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా మనుషుని ఏం చేస్తుందట? జీవింపజేస్తుందట. అందుకని దేవుని యొక్క వాగ్దానములను మనము నమ్మి ఆ మాట ప్రకారం మనం నడిచామనుకోండి, దేవుడు మనకి తోడుగా ఉంటాడు, బలమిస్తాడు. ఇంకా ఎవరికి ఆయన బలమిస్తాడంటే బలహీనులకు బలం ఇవ్వడానికి లోకములోనికి వచ్చారు. చూద్దాం, యోబు గ్రంథం 4వ అధ్యాయం 3వ లేఖనాన్ని చదవండి. చూడండి, ఒకప్పుడు యోబు గారు ఏం చేస్తున్నాడు అయ్యా అంటే అనేకులకు ఏం నేర్పించాడండి? బుద్ధి నేర్పించాడు. అంత మాత్రమే కాదు, బలహీనమైన చేతులను బలపరిచాడు. దేవాది దేవుడు బలహీనమైన చేతులను ఏం చేస్తాడంట? బలపరిచే దేవుడైంటాడు. యోబు కాదండి బలపరచడం. దేవుడు మనలను బలహీనంగా ఉన్నప్పుడు ఏదో వ్యక్తి ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? బలపరుస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మనల్ని బలపరిచే వాని మీద మనం దృష్టి నిలపాలి. అప్పుడే మనము బలహీనులకు బలమిచ్చేటువంటి దేవుని వైపు చూసామనుకోండి, ఆయన మనలను ఎంతో చక్కగా బలపరుస్తూ ఉంటారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయములో 11వ లేఖనాన్ని చదివినట్లయితే ఎముకలను బలపరుస్తాడట దేవుడు. యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడట. క్షామకాలం అంటే కరువు కాలములో ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. క్షామకాలం, కరువు వచ్చిందనుకోని ఎముకలకి బలం ఎక్కడుంటుంది? కరువు చచ్చిపోతున్నామంటాం. అలాంటప్పుడు కూడా ప్రియులరా, దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట? తృప్తిపరుస్తాడంట. దేవునికి స్తోత్రము చేయడానికి కీర్తనలో ఒక చక్కని పాట ఉంటుంది కదా, మంచి గోధుమ పంటతో ఆయన నిన్ను తృప్తిపరచును. మంచి గోధుమ పంటతో ఆయన మాటే
ఆ గోధుమల కంటే శ్రేష్టమైనటువంటి ఆ మాట ద్వారానే మనం ఏం చేయగలమంటే క్షామకాలమైనా కూడా, కరువైనా కూడా దేవుడు మనల్ని తృప్తిగా పోషిస్తారు. చాలామంది అంటారు, ఎలా ఉన్నా కానండి ప్రతిరోజు మాత్రం దేవుడు నా ఇంటిని చక్కగా నడిపిస్తున్నాడండి, చక్కగా పోషిస్తున్నాడండి, ఎలాగా అనుకుంటాను. కానీ ప్రార్థన చేసుకునేసరికి ఉదయం మరలా యథావిధిగా దేవుడు మనలను నడిపిస్తున్నారండి అంటారు. మీరు ఎప్పుడైనా ఆ సాక్ష్యాన్ని విన్నారా? మీరు చెప్పగలుగుతున్నారా? దేవుడు చేసిన కార్యాలు మన జీవితంలో ఎన్ని పొందుకున్నా కానీ నోరు తెరిచి నా దేవుడే నన్ను పోషిస్తున్నాడు కనుక నన్ను పోషిస్తున్నాడని మీరు చెప్పగలిగితే దేవుడు నిశ్చయముగా మనల్ని ఏం చేస్తారు? తృప్తిపరిచి పోషించి బలపరిచే దేవుడై ఉన్నాడు. ఇర్మియా గారు మాట్లాడతారు 15వ అధ్యాయము 11వ లేఖనములో దేవుడు అనుకుంటున్నాడు, నిశ్చయముగా నీకు మేలు చేయాలని నేను నిన్ను బలపరుచుచున్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు చేయుదునని సెలవిస్తున్నాడు. నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుస్తున్నాను. బలమిచ్చాడు అంటే కూర్చోమని కాదు, బలమిచ్చిన దేవుని కట్ట ఏం చేయాలంట? ఇంకా అనేకులు మేలు లేనటువంటి వారికి మేలుకరంగా మనం మార్చబడాలా. మన బలం మనమే వాడుకోవడం కాదు. బలహీనులు ఉంటారు, మేలు లేని వారు ఉంటారు, ఆశ్రయం లేని వారు ఉంటారు. వాళ్ళ కొరకు మనలను దేవుడు ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే వాడుకుంటూ ఉంటారు. కానుకల పండుగల్లో దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, ఒక్కొక్కసారి వేయవలసి వస్తేనంట ధనికులకు కూడా కానుక ఇవ్వాలట. ఎవరికండి? వాళ్ళు ఏంటంటే బలుసున్న వాళ్ళకి వాళ్ళకి మేము ఇచ్చేదేంటి? అయ్యగారి మాటలు ఎంత స్పష్టంగా చక్కగా ఉంటాయంటే, ఒక్కొక్కసారి అంట లేమి కలిగితే, కలిమి కలిగి ఉన్నవారు ఒకవేళ లేమి కలిగితే ధనవంతులకు కూడా మనం ఏమి ఇవ్వాల్సి వస్తుందట? ఇవ్వవలసి వస్తుందట. అప్పుడు మన ఆశీర్వాదం ఎంత గొప్పదో తెలుసా? దైవజనులు చక్కగా రాస్తారు. ఇక్కడ కూడా మాట్లాడుతూ అంటున్నాడు, నీకు మేలు అనగా మేలు చేయడానికి నేను నిన్ను బలపరుస్తున్నాను అంటున్నాడు. కీడు చేయడానికి కాదు. కీడు చేసావనుకో బలహీనుడు అయిపోతావు. మేలు చేస్తా ఉన్నావు అనుకో దేవుని ద్వారా నీవు బలాన్ని పొందుతూ ఉంటావు. చూడండి, వాళ్ళు అస్తమాట్లు సహాయం చేస్తూనే ఉంటారు. మరి ఎక్కడి నుంచి వచ్చేస్తుందోనండి? అది ఎక్కడి నుంచి వస్తుంది? ఏమండి, బండలోండి నీళ్లు వస్తూనే ఉన్నాయి, ఆగాయంటారా? ఆకాశం నుండి పూరేళ్ళు అలా కురుస్తూనే ఉన్నాయి, ఆగాయంటారా? ఇశ్రాయేలుకు మన్నా కురుస్తూనే ఉంది, ఆగిందంటారా? లేదు. దేవుని యొక్క బలమైన కార్యాలు చాలా గొప్పవి, నమ్మాలంతే. ఏనాటి మరి కావలసినటువంటి దానిని దేవుడు ఆనాటికి ఏర్పాటు చేస్తారు. పరలోక ప్రార్థనలు చక్కగా చెప్పుకుంటూ ఉంటాం. ఏమని? నేడు మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయి అంటాం. ఈరోజు సరిపడే ఆహారం తిని తృప్తి పడతామా? రేపటికి ఏదో చేయాలా, ఏదో కావాలా అనుకుంటాం. కానీ పరలోక ప్రార్థనలో మాత్రం దేవా నేడు మాకు కావలసిన ఆహారము దయచేయండి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు నిశ్చయముగా మనందరినీ కూడా బలపరిచే దేవుడై ఉన్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక భాగాన్ని చదివినట్లయితే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనములో 12:12లో చూసినట్లయితే, కాబట్టి బలహీనమైన చేతులను, బడలిన చేతులను, సడిలిన మోకాళ్ళను బలపరుచు నిమిత్తం బలపరచండి అంటున్నాడు. సడలిన చేతులు. మరి ప్రియులరా, అలాంటి వాళ్ళందరినీ కూడా సడలిన చేతులను ఏం చేయాలంట? బలపరిచే వారంగా ఉండాలట. దేవుని యొక్క సన్నిధి ఎరిగినటువంటి మనలను దేవుడు ఏం చేస్తున్నారంటే వడలిన చేతులను, సడలిన మోకాళ్ళను దేవుడు బలపరుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులరా, బలహీనత అని అనుకోవద్దు. దైవజనులు అందుకన్నారు, కాళ్ళను సరిచేసి ఉన్న నేడు కాళ్ళను సరిచేయుచున్న, చేతులు సరిచేసి ఉన్న నేడు చేతులను సరిచేయుచున్న బలవంతుడైన క్రీస్తు దగ్గరికి వస్తే దేవుడు ఖచ్చితంగా మన బలహీనతల నుండి మనల్ని విడిపించి చక్కని ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడట. ఇంకా ఎవరికి ఆయన బలం ఇస్తున్నాడంటే నరుల హృదయములను దేవుడు బలమిచ్చి నడిపిస్తూ ఉన్నాడు. 104వ కీర్తన 15వ శరణాన్ని చూస్తున్నట్లయితే 104వ కీర్తన 15వ శరణం, అందువలన భూమిలో నుండి ఆహారమును నరుల హృదయములను సంతోషపరచు, వారి మొగములకు మెరుగునిచ్చు ఆనంద తైలము. నరుల హృదయమును బలపరిచి ఆహారం, నరుల హృదయాన్ని బలపరిచి ఆహారము ఆయన పుట్టిస్తున్నాడంట. మన కొరకు ఆయన బలమైన ఆహారముగా ఈ రోజున ప్రియులరా, ఆయన వాక్యమే బలమైన ఆహారము. నరుల హృదయాన్ని బలపరిచే ఆహారం మనం తింటా ఉన్నాం. ఇది తినడం వల్ల మనకేమొస్తుందంటే బలం కలిగి మనం చక్కగా జీవిస్తున్నాం. మరి పేతురు గారు రాస్తూ అన్నారు, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయములో 10వ లేఖనాన్ని చదివినట్లయితే
ఆ. చూడండి ఏమంటున్నాడు, తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడట. ఎప్పుడు? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు కొంచెం కాలం, ఎప్పుడంట? కొంచెం కాలం మీరు శ్రమ పడ్డారనుకోండి, ఆ శ్రమ పడిన పెమ్మట తానే వచ్చి మనల్ని ఏం చేస్తాడట? శ్రమలో ఉన్నవారిని శ్రమలో ఉండండి అనడు, కానీ పూర్ణులుగా చేసి మనలంట స్థిరపరిచి బలపరుస్తారంట. అందుకే బలవంతుడైన క్రీస్తు వైపుకి చూడాలి. శ్రమ వచ్చిందని శ్రమలు చూసుకోవడం కాదు. ఈరోజు మన కొరకు ఎలా వచ్చాడంట? బలవంతుడైన దేవుడుగా వచ్చాడు. ఆ బలవంతుడైన దేవుణ్ణి మనం కలుగున్నాము గనుక ప్రియులరా, మన కొరకే పుట్టిన బలవంతుడైన క్రీస్తుని బట్టట శ్రమలు పడుతున్న వారులారా, శ్రమలో కూడా దేవుడు ఒకానొక దినమందు మనలను పూర్ణులుగా చేస్తారు, నిత్య మహిమకు మనలను బలాన్నిచ్చి నడిపిస్తారనే సత్యాన్ని మనము ఎరిగి నడిచిన వారంగా ఉండాలి. చూడండి 94వ కీర్తన 18వ శరణములో, 94వ కీర్తన 18వ శరణంలో రాశారు, నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. కాలు జారిందని చాలామంది అనుకుంటారు. కాలు జారిందని అనుకున్నప్పుడు ఈ దేవుని కృప మనల్ని ఏం చేస్తుందంట? సహాయం చేసి బలపరుస్తూ ఉంది. కాబట్టి ఆయన సహాయం చేసేవాడు, ఆయన కృప ద్వారా మనలను బలపరిచే దేవుడై ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ ఉంటే ప్రియులరా, ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన ఆరాధించడానికి వచ్చినటువంటి మనం కూడా బలవంతుడైన క్రీస్తు వైపే మనం చూసేవారమై ఉండాలి. చూడండి, దేవుని కార్యాలు తెలియచెప్పే వారికి దేవుడట బలమిస్తాడటండి. ఎవరి కార్యాలు చెప్పుకోవాలి? విన్నావా అని చెప్పేసి ఆబూసి బూసు కాదు. ఎవరైతే దేవుని కార్యాలు మరి విషదపరుస్తూ ఉంటారో, దేవుని మాట నోరార పలుకుతూ ఉంటారో, దేవుడు వారికి బలమిస్తూ ఉంటారటండి. ఇది సత్యం. కానీ మనం తెలియక ఏం చేస్తామంటే, విన్నారా అని చెప్పేసి సాడికోరుతనం, స్వార్థముతో కూడినటువంటి మాటలు మాట్లాడుకొని అల్లరి చేసి బేరు చెరగొడతా, ఒకరిని కించపరుస్తూ అవమానిస్తూ చాలా చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, చూడండి ఆ మాట బైబిల్ గ్రంథంలో 78వ కీర్తన 4వ శరణాన్ని చదివినట్లయితే, 78వ కీర్తన 4వ శరణంలో, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. స్తోత్రార్హ క్రియలు, దేవుని స్తోత్రార్హ క్రియలను, ఆయన బలాన్ని, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు దాచుకోకండి. ఏం చేయాలంట? వాటిని పిల్లలకు తెలియజెప్పాలట. మీకు వీలున్నప్పుడు కూర్చోబెట్టి ఏం చెప్పాలి? వాటిని చెప్పాలట. దేవుడు చేసిన కార్యాలు నోరార మనము మన బిడ్డలైన వారికి తెలియజేసేటప్పుడు వారు తెలుసుకొని బలవంతుడైన దేవుని వారు ఆరాధిస్తూ ఉంటారు. చూడండి ప్రియులరా, యోహాను సువార్తలో ఉన్న ఒక తల్లి 4వ అధ్యాయం 39వ వచనములో ఉన్నట్లుగా ఈ సమరయ స్త్రీ ఏం చేసిందంట? దేవుని కార్యాలు ఆ ఊరి వారందరికీ కూడా తెలియజేసింది. మరి మనం ఎందుకు ఆ ఊసి ఈ ఊసి చెప్పుకోవడం? పనికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సంగతులు వీళ్ళ సంగతులు మనకెందుకు? దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, దేవుని స్తోత్రార్హ క్రియలను అంట మన నోరార ఏం చేసుకోవాలి? చక్కగా విశదపరచుకోవాలట. ఈరోజు వాక్యం విన్నావా? ఎంత చక్కగా చెప్పారు. దేవుని వాక్యం చూసావా ఎలా మాట్లాడుతుందో మనతో? మనం చేసినటువంటి క్రియలు ఎలా వివరించబడుతుందో చూసావా అని చెప్పేసి దేవుని మాటలట తనివి తీరా చక్కగా నోరు తెరిచి ఒక్క మాటే విన్నాము, ఒక్క మాటే చాలు. ఆ మాటను ఇంకొకరికి మనం ఏం చేయాలి? తెలియచేయాలి. అవి మనకి చేత కావు. ఏదైనా మిస్ అయిపోయిందేమనుకొని సినిమాల్లో ఉన్న కథలు, సీరియల్స్లో ఉన్న వాటి మీద మొగ్గు చూపుతారు, కానీ దేవుని మాట ఎవరికి ఎక్కదు. పట్టనట్టుగానే ఉంటే పట్టనట్టుగా దేవుడు ఉంటాడు. బలవంతుడైన దేవుడు చేసిన కార్యాలు నీ పిల్లలకైనా, నీ పనికొచ్చిన వారు, నీతో కలుస్తున్న వారికైనా ఒక్క మాట తెలియజేసినట్లయితే దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. దేవుని కార్యాలు తెలియజేసేటప్పుడు చూడండి ప్రియులరా, ఏం గొప్ప కార్యాలు జరుగుతాయంటే మరి ప్రియులరా, దేవుడు మనకి బలాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని యందు ఆనందించే వారికట దేవుడు బలమిస్తాడటండి. దేవుని పనులు అన్నప్పటికీ చాలామంది చాలా ఉద్రేకంతో, ఉజ్జీవంతో ముందుకు వస్తూ ఉంటారు. దేవుడు వారికి ఏమిస్తాడంటే బలాన్ని ఇస్తారు. చూడండి నెహెమ్యా గ్రంథం, చాలామందికి లోక పనులలో పడిపోయి దేవుని పని పట్టించుకోరు. వాళ్ళకు ఒక ప్రత్యేకమైన వాళ్ళు ఉంటారనుకుంటారు. కాదు ప్రియులరా, ఎవరైతే దేవుని పని చేస్తారో దేవుడు వారికి చక్కనైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తారు. నెహెమ్యా పుస్తకంలో 8వ అధ్యాయం 10వ వచనములో
ఒక మాట తెలియజేశారు. మరియు అతడు వారితో ఇట్లా అన్నాడు, ఆ, ఆ, ఆ. చూడండి, ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకండి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఎవరి యందు ఆనందించడం వల్ల? దేవుని యందు ఆనందించడం వల్ల మనకేమొస్తుందట? బలం వస్తుందట. చాలామంది వెనకలాగుతూ ఉంటారు. కానీ పిల్లరా, వాస్తవానికి చెప్పాలంటే దేవుని యందు ఆనందించుట వలన మనకేమొస్తుంది? బలం వస్తూ ఉంటుంది. దుఃఖపడకూడదండి. దేవుని కార్యాల విషయంలో, దేవుడు చేసినటువంటి విషయాల విషయంలో మనం చూసినట్లయితే ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమైన దినము. కాబట్టి మనం ఏం చేయాలంట? ప్రతిష్ఠితమైన దినములో దేవుని యందు మనం ఏం చేయాలంటే ఆనందించే వారంగా ఉండాలి. ఈ రోజున పనిగట్టుకుని రావాలా? దేవుని దగ్గర కూర్చుని ఆనందించాలి, ఆనందించాలి. పౌలు గారు అంటారు, ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి అంటున్నాడు. ఈ రోజున పనిగట్టుకుని దేవుడు మన కొరకు ఆయన దిగి వచ్చేసాడు. ఈ ఆనందానికి మించిన ఆనందం లోకంలో ఏది కూడా లేదు. కానీ చాలామందికి తెలియక ఇంకా ఈ ఆనందాన్ని కాదనుకుని లోక ఆనందాల వైపుకు వెళ్ళిపోతున్నారు. లోకములో ఉన్నదంతా కూడా ఆనందము కాదు ప్రియులరా, అశాశ్వతమైనది. దానిలో ఏ రకమైనటువంటి ఆనందాలు లేవు. అవి పాడైపోయి మనలను మలినములో ముంచేసేటువంటి ఆనందాలు. కానీ దేవుని యందు ఎవరైతే ఆనందిస్తారో దేవుడు వారికి ఏమిస్తారట? బలమిస్తారటండి. ఇది వాస్తవం. ఇంకా మనం చూసినట్లయితే చూడండి ప్రియులరా, యోబు గ్రంథముల్లో అలాగుని మనము ఆలోచన చేసినట్లయితే యెషయా గ్రంథంలో ఇలాగున ఆనందించే వారి గురించి యెషయా గ్రంథం 29:19 రాశారు. 29:19 వచనాలు రాశారు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషం అధికమగును. దీనులకు కలుగు సంతోషము దేవుని యందు అధికంగా ఉందటండి. మనుషులలో బేదలు ఇశ్రాయేలుక పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. బేదలకు ఎక్కడ ఆనందం ఉందయ్యా అంటే దేవుని సన్నిధిలోనే. అందరూ ఆనందంగా ఉండే ఒకే ఒక ప్లేస్ ఏది అంటే అది దైవ సన్నిధి. అందుకని ఆనందంగా ఉండేటువంటి ఈ స్థలములో దుఃఖపడకూడదు. ప్రతిష్ఠితమైన ఈ దినమందు మనం ఒకరినొకరు పురుకొల్పుకొని ఆనందంగా ఉన్నామనుకోండి, మనకేమొస్తుందట? బలం వస్తుంది. కనుక బలవంతుడైన దేవుని నమ్ముకున్న మనము బలంగా ఉండాలి అని అంటే ఆయనలో మనం చక్కగా నడిచేవారంగా ఉండాలి. ఇంకా ఇలా ముందుకు వెళ్తా ఉంటే సొమ్మసిల్లి వారికి కూడా దేవుడు ఏమిస్తాడంటే బలాన్ని ఇస్తాడు. యెషయా గ్రంథం ముగించుకుందా? యెషయా గ్రంథం 40:29 వచనములో 40 సొమ్మసిల్లు వారికి బలమిచ్చేవాడు ఆయనే. సొమ్మసిల్లిపోయామండి అంటారు చాలామంది. సొమ్మసిల్లిపోవడం ఎందుకు? అలాంటి వాళ్ళకి కూడా దేవుడు ఏమిస్తున్నాడు? బలమిచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. అందుకే బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. కానీ యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురనే వాక్య సత్యాన్ని మనం ఎరిగిన వారమైతే సొమ్మసిల్లమండి దేనిలో కూడా. యవ్వనంబు పక్షిరాజు యవ్వనంబు వలెనే క్రొత్త, యవ్వనంబు పక్షిరాజు యవ్వనంబు వలెనే, యవ్వనంబై వెలయునాట్లుగా మేలేచెనేదో భావమును సంతుష్టి పరాచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి. కనుక ప్రియులరా, మనము బలంగా ఉండాలి అంటే బలవంతుడైన దేవుని స్వీకరించామని చెప్పుకోవడం కాదు. బలవంతుడైన దేవుణ్ణి మనం యథార్థంగా
ఆచరించే వారంగా ఉండాలి. బలం అనుగ్రహిస్తాడని నమ్మి ఆయనలో నడిచే వారంగా ఉండాలి. బలహీనంగా ఉండిపోవడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది, బలవంతులుగా మార్చుట కొరకు, మేలు చేయు నిమిత్తము, ఆయన పనిలో వాడబడు నిమిత్తము ఆయన మనందరికీ ఏమిచ్చాడు? బలం ఇచ్చాడు. అట్టి బలమైన దేవుని నమ్ముకున్న మనము బలమైన వారముగా పనిచేద్దాం, దేవుళ్ళు ఆనందిద్దాం. అట్టి ధన్యత, దీవెన, ఆశీర్వాదము బలవంతుడైన క్రీస్తు మనందరికీ ప్రసాదించి ఆయన మహిమ సింహాసనమునకు మనల్ని ఆయుత్తపరచునుగాక. ఆమేన్. మహోన్నతుడా, సర్వోన్నతుడా, బలవంతుడైన దేవానిచ్చుటకు తండ్రి స్తోత్రాలయ. నీ బలము అనుగ్రహించు నిమిత్తము, బలహీనతతో ఉన్న మమ్మును బలపరచు నిమిత్తము, మమ్మును నిత్యరాజ్యములో ప్రవేశించు నిమిత్తము మా కొరకు బలవంతుడిగా వచ్చిన తండ్రి స్తోత్రాలు. దేవా, నీ బలమునందు నరులు ధన్యులు, అట్టి వారిలో మమ్మునుంచినందుకు స్తోత్రాలు. కూడా వచ్చిన వారందరినీ ప్రభా నీ బలము చేత ఆనందింపచేసి నిత్యరాజ్యమునకు అర్హులముగా, వారసులముగా తేజరిలే భాగ్యం నాకు మాకు అందరికి దయచేయమని బలవంతుడైన యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి అడిగి వేడుకుని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.